భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు కోరి తన పిల్లలు రెక్క చెట్టు భద్రపరచు ప్రభువా. ఈ దాని ధరంలో ప్రభువా నీకు వందనాలు. ఇక పరుగు ప్రభులారంలో ప్రభువా అయ్యా పాల్గొని పుష్పతి గారి భాగ్యమాన్ని ఇచ్చావు ప్రభువా. నీకు ఎంతో మంది ప్రభు పొందలేక ప్రభువా నీ గొప్ప బాహుళ్యం చెప్పుడు ప్రభువా. నీ గొప్పని బట్టి ధైర్యపడి ప్రభువా. నీ శరీరం నాన్న భాగ్యం ప్రభువా. మందుకి దయచేసి స్తోత్రాలు ప్రభా. నువ్వు ప్రతిదిన మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఉదయకాల సమయం ప్రభువా ఆశీర్వాదంతో మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయం ప్రభువా నీ రాత్రి విషయం మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. సిద్ధపాటు మాతో మాట్లాడుతున్న దేవా నీకు మమ్మల్ని బలపరిచిన కూడా నీకు ప్రభువా. వాటిని మనం పరిమితం ప్రభువా. నేను విడిచిపెట్టే వారి కాకుండా ఈ వాక్యం జీవితం మాకు సహాయం దయచేయండి. సిద్ధపాటు మాకు దయచేయండి ప్రభా. నీ రాత్రి విసరపడడం సహాయం దయచేయండి. ఏ ఒక్కరు విడబడలు మాట్లాడుతున్నాం ప్రభువా. అందులో అతను ఎత్తబడి భాగ్యం చేసిన దయచేయండి. సహాయం దయచేయండి. సహాయం మీరే ప్రత్యక్షమై మీ ముఖాంతో నాతో మాతో ప్రదర్శనగా మాట్లాడండి ప్రభావ. ఏమిటి అవసరం వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటి రాకముందే, నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటి రాకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాలిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. నా వెంటే నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటే నాకు చాలయ్యా, నా వెంటే నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటే నాకు చాలయ్యా.
శ్రమల దారిలోనే నడచినను, కష్టాలలోనే కుమిలినను, శ్రమల దారిలోనే నడచినను, కష్టాలలోనే కుమిలినను, అలసిపోయిన వేళ సొమ్మాసిల్లిన వేళ, అలసిపోయిన వేళ సొమ్మాసిల్లిన వేళ, నన్ను లేవదీసి బలపరచిన యేసు, నా వెంటే నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటే నాకు చాలయ్యా, నా వెంటే నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటే నాకు చాలయ్యా. తప్పులు కొడుతూ పాడదాం స్తోత్రం. బ్రతికాను లోకంలో ఒంటరినై, నిందా వేదనలు పడువాడనై, బ్రతికాను లోకంలో ఒంటరినై, నిందా వేదనలు పడువాడనై, నీ ఏడ్చుచూ ఉన్న సమయంబులోన, నీ ఏడ్చుచూ ఉన్న సమయంబులోన, నా భుజము తట్టి బలపరచిన యేసు, నా వెంటే నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటే నాకు చాలయ్యా, నా వెంటే నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటే నాకు చాలయ్యా. స్తోత్రం. వ్యాధితో బలహీన పడిపోయినా, వైద్యులు బ్రతకవని చెప్పినప్పుడు, వ్యాధితో బలహీన పడిపోయినా, వైద్యులు బ్రతకవని చెప్పినప్పుడు, ఏ ఆశలు లేని సమయంబులోన, ఏ ఆశలు లేని సమయంబులోన, నా ఆశ నీవై బ్రతికించిన యేసు, నా వెంటే నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటే నాకు చాలయ్యా, నా వెంటే నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటే నాకు చాలయ్యా. తననే తననే తనరారే, ఏమున్నా లేకున్నా నీవే చాలయ్యా, తననే తననే తనరారే, ఎవరున్నా లేకున్నా నీవే చాలయ్యా, నా వెంటే నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటే నాకు చాలయ్యా, నా వెంటే నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటే నాకు చాలయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా ఉన్న వారందరూ కూడా ఒకసారి దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళే ముందుగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము నుంచి 11వ వచనం వరకు, రోమీయులు రాసిన పత్రిక
5వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు. జాషువా చదివి వినిపిస్తాడు, జాగ్రత్తగా విందాం. 5వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎలాగనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాను కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కూడినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట అందరికీ వందనాలండి. మీరు కూడా ఒకరికి ఒకరు మీ వందనాలు అలా దూరాన్ని నుంచి తెలియపరచుకోండి. దేవునికి స్తోత్రం. మాస్కులు కట్టుకుంటే మీరు ఎవరో కూడా తెలియదు, అయినప్పటికీ మీరు వందనం చెప్పండి, గుర్తుపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ రోజున పరిశుద్ధ బల్ల, ఈ పరిశుద్ధ బల్లలో పాలు పంపులు పొందడానికి ప్రాముఖ్యంగా ఈ ఆరాధన మనం పెట్టడం జరిగింది. నిజమిజుగా గత 2 వారాలు కూడా మనం ఆరాధన ఇలా కూడుకోలేదు. ఉన్న పరిస్థితులను బట్టి కొంచెం ఆటంకపరచబడ్డాం. మీ ఎవరికి కూడా అవకాశం లేదు పాల్గొనడానికి. ఏదో కొంతమంది, ఒక 10 మంది యవనస్తులు మాత్రమే వచ్చి ఈ ఆరాధన జరిపించుకుంటూ మనం ఉన్నాం. అయితే ఈరోజు ఈ పరిశుద్ధ బలలోనికి ప్రభు చిత్తాన్ని బట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం రాగలిగాం. దానిని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు ఈ పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందాలి? ఎవరు పరిశుద్ధ బల్లకు అర్హులు? ఎవరు తీసుకుంటారు పరిశుద్ధ బల్ల? ఒకరోజు ఈ బల్లారాధనలో అందరికీ నేను పరిశుద్ధ బల్లని పంచడానికి దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఒక ఆయన చేయి చాపాడు. చేయి చాపితే మరి ఇవ్వాల వద్దా? నేను చేయి చాపితే ఇచ్చేయాలి. దేవుని స్తోత్రం. నిజానికి అది ఏదైనా పలహారం, ఏదో మిఠాయి అయితే, లేదంటే ఏదో ఒకటి స్వీట్ అయితే, పంచిపెట్టేటువంటి ఆహార పదార్థం అయితే టక్కుమని ఇచ్చేస్తాం. కానీ ఇది మాత్రం ఒక స్వీట్ లాగో తినుబండారం లాగో తీసుకోవడానికి లేదు. దీనిని పరిశుద్ధముగా ఆచరించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధముగా ఆచరించవలసిన, అందుకే యోగ్యత లేకుండా ఎవరు కూడా దీన్ని తీసుకోకూడదని చెప్పి వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఎవడైనాను అయోగ్యముగా దీనిని తీసుకునేట్లా అంటాడు. అంటే యోగ్యత లేకుండా ఎవరు కూడా దీన్ని, ఈ పరిశుద్ధ బలను తీసుకోకూడదు. అంటే యోగ్యత ఉండాలి. అందుకే నేను ఆయన అడిగాను, రక్షణ పొందారా అన్నాను. స్తోత్రం. రక్షణ పొందారంటే లేదండి పర్లేదు పెట్టండి అంటున్నాడు. పర్లేదండి అంటున్నాడు. రక్షణ పొందకపోతే బల్ల మీరు తీసుకోకూడదు, సరి అనుకోకుండా అని చెప్పి నేను చెప్తాను, మీరు కంగారు పడకుండా అని చెప్పి లాస్ట్ నుంచి చెప్దాం అనుకున్నాను. మరి ఆయన కోపం వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు. కానీ ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను కలవకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు ఎప్పుడు కూడా. దేవుని స్తోత్రం కలిగా. కానీ నా మనసులో మాత్రం అతను ఉండిపోయాడు. ఎప్పటికైనా ప్రభు కృపలో రక్షించబడి మరలా పరిశుద్ధ బల్లకు ఆ కుమారుడు మరలా మన మందిరానికి వచ్చునుగాక. ఆమేన్. మన మాట ఎప్పుడు పొల్లుపోలేదు కదండి. స్తోత్రం కలుగునుగాక. చచ్చిపోతారనుకున్న వాళ్ళు కూడా ప్రభు మన మందిరంలో గుండునుగాక అంటే బ్రతికి సాక్ష్యం చెప్పే సాక్ష్యాలు మనం విన్నాం. హల్లెలూయా.
అయితే యోగ్యముగా తీసుకునేది కాదు. మరి యోగ్యత ఏమిటి అని అంటే కొద్ది మాటలు మీరు వినండి. ఈ పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందడానికి మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన యోగ్యత రక్షణ, బాప్తిస్మము. ఏం పొందుకోవడానికి? రక్షణ పొందిన వారందరూ కూడా ఈ బలలో యోగ్యులే. రక్షణ పొందిన వారందరూ ఈ బలలో యోగ్యులే. అందుకే ఇప్పుడు చదివినటువంటి వాటిలో 9వ వచనం చదవండి. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఎలాగండి? నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇదండి రక్షణకున్న ప్రాముఖ్యత. యేసుక్రీస్తు చిందినటువంటి రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డామంటే రక్షించబడ్డాము. దేని నుంచి అని మీరు జ్ఞాపకం చేసుకుంటే రాబోయే ఉగ్రత. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఆదరణ మాట్లాడే తెలుసా? ఈ రక్షణ దేవుని కోపాన్ని నుంచి, దేవుని ఉగ్రత నుంచి, దేవుడు పంపే తెగుల నుంచి కూడా అది మనకు రక్షణగా నిలుస్తూ ఉంది. అందులోనే ఉంది వాగ్దానం, ఏ తెగులు నీ గుడారానికి సమీపింపనీయను అని చెప్పిన దేవుడే ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఐగుప్తులో కలిగినటువంటి తెగుళ్ళు నేను నీకు రానివ్వను. ఎవరికి ఈ వాక్యాన్ని ఎవరు తీసుకుంటారో వారికి. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో ఉన్న తెగుళ్ళు నీకు రానివ్వను అన్నాడు. లోకములో ఉన్నటువంటి తెగులు నీ ఇంటికి కానీ, గృహానికి కానీ, నీ ఒంటికి కానీ తాకకుండా రక్షణ ఇచ్చేది యేసయ్య రక్తము. యేసు రక్తములో ఆ స్వస్థత మనకు దాచబడి ఉంది. యెషయా గ్రంథంలో అంటాడు, నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత, దానిని మాకు రక్షణ. దేవుని స్తోత్రం. యేసు రక్తములో స్వస్థత ఉంది, యేసు రక్తములో రక్షణ ఉంది. దేని నుంచి రక్షణ అంటే దేవుని ఉగ్రత నుంచి రక్షించబడే రక్షణ. తీర్పు నుంచి, ఆ భయంకర ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి ఈ రక్షణ మన జీవితంలో ఉండవలసిన లక్షణము. రక్షణ సిద్ధంగానే ఉంది, కానీ ఇంతకీ రక్షించబడిన వారు ఎంతమంది? ఇక్కడ కూర్చున్న వారందరూ యోగ్యులే. రక్షణ పొందడానికి మనం తెల్లని వస్త్రాలు వేసుకుని చక్కగా ఒక సిద్ధపాటు కలిగి వచ్చాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నటువంటి కొద్ది మాటలు మీరు వినండి. ఎవరు యోగ్యులు దేవుని సన్నిధిలో? రక్షణ పొందిన వారందరూ కూడా ఈ పరిశుద్ధ బల్ల తీసుకోవడానికి యోగ్యులే, కానీ ఇంతకీ రక్షణ పొందడం అంటే ఏమిటో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం అంటాం. మీరు చెప్పండి, అసలు రక్షణ పొందడం అంటే ఏంటి? అదేనంటే పాస్టర్ గారు, మీరు నీటిలో ముంచి తీశారా? అదే. హల్లెలూయా. మీరే కదండి చెరువులోకి తీసుకెళ్లారు కదా, మీరే కదా నీటిలో ముంచి అలాగే తీశారు. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ యేసు నామమున పేరిట రక్షణ ఇస్తాన్నారు కదా, అప్పుడే పొందేసుకున్నాను రక్షణ. రైట్. నీటిలో ముండి లేకడం రక్షణ. ఎందుకని అది చేస్తూ ఉంటామంటే యేసుక్రీస్తు చెప్పారు ఒక మాట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాలేడని చెప్పినటువంటి యేసయ్య మాటను బట్టి, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయనే మాదిరి చూపించినటువంటి విధానాన్ని బట్టి మనం అందరం కూడా నీటిలో మునిగి రక్షణ బాప్తిస్మాన్ని పొందాం. అసలు రక్షణ అంటే అర్థం ఏంటంటే ఆరిపోయినటువంటి దీపము తిరిగి వెలిగించబడము. దేవునికి స్తోత్రం. ఆరిపోయినటువంటి ఆత్మ, నశించిపోయిన ఆత్మ, ఎండిపోయినటువంటి కొమ్మ తిరిగి చిగురు పెట్టడమే రక్షణ. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఈ రక్షణ పొందిన వారి గురించి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వమందు ఏమై ఉన్నామంట?
అంటే పూర్వమందు నల్లగా ఉండి ఇప్పుడు తెల్లగా అయ్యామా? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బైబిల్ చెప్తున్నటువంటి ఆత్మ సంబంధం అర్థం అవ్వాలి, కానీ అర్థమైతే అమోఘంగా ఉంటుంది, అర్థం అవ్వకపోతే నీకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. పూర్వమందు మీరు చీకటి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అన్నాడు. చీకటి అంటేనే అయోమయం, అజ్ఞానం, అంధకారం. అందుకే అంటాడు చీకట్లో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలియదు. చీకట్లో ఉన్నవాడికి ఏం అర్థం కాదు. సత్య మార్గము చీకట్లో ఉన్నవారికి అర్థం కాదు. స్తోత్రం కలుగునుగా. ఏం అక్కర్లేదు. ఒక గదిలో చీకటిగా ఉన్నటువంటి ఒక గదిలో లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి అతన్ని స్విచ్ ఆపేసి లైట్ లేకుండా చేసి, ఇప్పుడు నువ్వు ఆ డోర్ దగ్గర తిన్నగా వచ్చేసి డోర్ తీసుకుని బయటకు వచ్చేయంటే గెడ పెట్టలేకపోయినా పర్లేదు, పెట్టకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా ఆయన ఏమనుకుంటాడంటే డోర్ ఇక్కడే ఉందనుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు వెనకాల నుంచుని డోర్కి ఈ పక్కన నుంచుని, డోర్ ఈ పక్కన ఉంటే ఇక్కడ నుంచుని ఇగో ఈ పక్కనే ఉంది డోర్, ఇలా వచ్చేయి అన్నాడు అనుకోండి, ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ స్వరం ఎక్కడ పడుతుందో అటే వెళ్ళిపోతాడు. కానీ ఉందో లేదో తెలియదు. చేతులు ఎత్తి స్తోత్రం కలిగినాక. ఒకవేళ ఆ పక్కన ఉన్నటువంటి వాడు వచ్చి ఇదిగో ఈ పక్కనే ఉంది డోర్, ఇలాగా మార్గం ఇలాగ ఉంది, నువ్వు ఈ పక్క వచ్చాయంటే ఈ పక్కకి వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే అది నిజమో కాదు అతనికి తెలియదు కాబట్టి. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ వెనక నుంచి పిలిచి ఎవరైనా కానీ ఇదిగో మార్గం ఈ పక్కన ఉంది ఇలాగరా అంటే ఇలా వెళ్ళిపోతా ఉంటాడు. కారణం ఏంటంటే ఇతడు చీకట్లో ఉన్నాడు కాబట్టి ఎవరు ఏది చెప్పితే అది నమ్మేసే అజ్ఞానములో ఉండిపోతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ వెంటనే ఎవరైనా వచ్చి టక్మని లైట్ వేసి ఇదిగో మార్గము అని చూపించారు అనుకోండి, ఇంకెవడి మాట వినడో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మోసగాళ్ళ మాట, మోసగించే వారి ప్రయత్నాలు ఏమి ఫలించవా రోజున. ఎప్పుడంటే నీ జీవితము వెలుగుమయమైపోయినప్పుడు, సత్యమైన వెలుగులోనికి నువ్వు వచ్చినప్పుడు ఆ జీవముని నడిపిస్తూ ఉంటారు. అసలు వెలిగించబడ్డం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కరెంటుకి ఇవన్నీ కూడా మనం పెట్టాం. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడో ఉంది మీటరు, ఎక్కడో ఉంది మెయిన్. ఆ మెయిన్లో నుంచి కనెక్షన్ అంతా కూడా అన్ని బల్బులకి మనం ఇచ్చాం. ఇప్పుడు అన్ని బల్బులు వెలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అన్ని బల్బుల్లోకి ఏమొస్తుంది? ఆ మీటర్లో ఉన్నటువంటి మెయిన్లో ఉన్నటువంటి ఆ కరెంటు, ఎలక్ట్రికల్ పవరు ప్రతి బల్బులోనికి వెళ్తుంటే అది వెంటనే ఏమవుతుంది? అది వెలుగుతూ ఉంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది వెలిగించబడాలంటే అక్కడ ఏమవ్వాలి? అక్కడ పవర్ విడుదలవ్వాలి, కరెంటు విడుదలవ్వాలి. విడుదలవ్వి ఈ బల్బులోనికి చేరాలి. చేరితేనే అది వెలుగుతుంది, వెలిగించబడుతుంది. దేవునికి స్తోత్రం. పవరు చేరలేదనుకోండి వెలిగించబడదు. ఇంకో మాట చెప్తున్నాను, ఎంత పవరు చేరినా కానీ ఆ బల్బు వెలిగించబడట్లేదు అంటే పవర్లో తేడా కాదది, బల్బులో తేడా. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అలాంటి వెలగని నక్షత్రాల వలె, వెలగనటువంటి బల్బుల వలె ఉండిపోయిన వారు ఎంతోమంది రక్షించబడి కూడా ఉన్నారు. వారిని బట్టి నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చేతులెత్తి స్తోత్రం. పవర్ వస్తూనే ఉంది, దేవుని ప్రభావం వెళుతూనే ఉంది, ఆయన కృప ప్రవహిస్తూనే ఉంది. కానీ అది పొందుకున్నామనుకుంటున్నారు, కానీ పొందుకోలేని వారు చాలామంది ఉంటున్నారు. కానీ ఈరోజు యేసయ్య చెప్తున్నాడు, మీరు పూర్వమందు చీకటి, ఇప్పుడు కూడా చీకటిగా ఉండడానికి మీకు అవకాశము వద్దు. ఆ చీకటి స్థితంతా కూడా వదిలిపెట్టు. ఇప్పుడు నువ్వు క్రీస్తునందు ఏమై ఉన్నావు? ఇప్పుడు క్రీస్తులో ఉంటేనే నీ వెలుగున్నావు. క్రీస్తులో ఏమి వస్తుంది మనలోనికి అంటే, చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుష్యులకు ఏమై ఉందంటే అండి, ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తులో ఉన్న జీవము మనకేమవుతుంది? అది వెలుగై ఉంది. అది వెలుగు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి రావాలి మనకి? ఈ బల్బు వెలగాలంటే కరెంట్ ఎక్కడి నుంచి రావాలి?
క్రీస్తు అనే సృష్టికర్త అయిన దేవుని వద్ద నుంచి ఆ జీవం నాలోనికి వస్తే నేను వెలిగించబడే వ్యక్తిగా మార్చబడతాను. అడుగుతున్నాను, ఆ రీతిగా క్రీస్తు యొక్క జీవాన్ని పొందుకుని వెలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? క్రీస్తు యొక్క జీవాన్ని పొందుకుని మేము వెలిగించబడ్డాం అన్నవారు ఉంటే వారే క్రీస్తు ఇచ్చేటువంటి ఈ పరిశుద్ధ బలలో పొందడానికి యోగ్యులుగా వారు ఎంచబడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చేతులెత్తి స్తోత్రం అందా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిందే మనలను వెలుగులోనికి తేవడానికి. అందుకే ప్రభు చెప్పాడు, నాకు ముందుగా అనేకులు వచ్చారు, మోసగాళ్ళు వచ్చారు, మిమ్మల్ని మోసగించారు, కానీ ఇదిగో నేను లోకములోనికి వెలుగుగా వచ్చానన్నాడు. చేతులెత్తి స్తోత్రం. చీకట్లో ఉండిపోయినప్పుడు ఏం చెబుతుంది? మన పాలరాజు గారి లాగా స్తోత్రం కలుగునుగా. అటు పరిగెట్టు అంటే అటు పరిగెట్టు, ఇటు పరిగెట్టు ఇటు పరిగెట్టు, తవ్వే అంటే తవ్వేడు, స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది జేబులెట్టుకంటే జేబులెట్టుకోవడం, నెత్తిపెట్టుకొని పెట్టుకోవడం, ఎందుకో ఏటో అనవసరం, తెలియదు. కారణం చీకట్లో ఉన్నావు కాబట్టి. అందుకే అలాంటి చీకట్లో అయోమయంతో, అజ్ఞానముతో, అంధకారముతో మోసపోతున్నటువంటి మానవ జనాంగాన్ని తిరిగి వెలిగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చారు. అది నేను చెప్పిన మాట కాదు, యేసయ్య చెప్పిన మాట. మీరు చదవండి, ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. త్వరగా యోహాను సువార్త 12:46 వచనం. నా యందు విశ్వాసము ఉంచు ప్రతివాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు, చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి, నేను ఈ లోకములోనికి వెలుగుగా వచ్చి ఉన్నాను, వెలుగుగా వచ్చి ఉన్నాను. చప్పట్లు కొట్టి ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. నా యందు విశ్వాసం ఉంచేవారు ఎక్కడ ఉండకూడదు? ఇంకా చీకటిలో నిలిచి ఉండక. పేతురు రాసిన పత్రికలు అంటాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అంటాడు. ఎంత మాత్రము చీకటి లేకపోతేనే అది వెలుగు. స్తోత్రం కలుగును. అది సంపూర్ణమైనటువంటి బల్బు. సగం వెలుగుతుంది అనుకోండి, సినిగారు ఉంచుతారా బల్బుని? మీరు సగం వెలుగుతుంది, సగం ఏమో మబ్బుగా ఉంది. అది ఏం చేస్తారు? ఇంకొన్నాళ్ళకి తీసి అవతల పాడేస్తారు. స్తోత్రం కలుగును గాక. మన ఆత్మీయ జీవితాలు కూడా ప్రభు ఎలా ఉండాలని కోరుతున్నాడంటే, నువ్వు చీకటి లేనటువంటి, మచ్చలేనటువంటి వెలుగుగా ప్రకాశించని ఆశపడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు. నేను ఈ లోకమునకు వెలుగు. ఇది చీకటి, ఇది అజ్ఞానం, ఇది అంధకారం అనుకున్నప్పుడు నీవు అందులో ఉండడానికి అవకాశము లేదు. తెలుసుకుని బయటికి రా. దేవునికి స్తోత్రం. గ్రహించుకుని బయటికి రా. ఇదిగో వెలుగు, నీ కొరకు వెలుగు సిద్ధపరచబడింది. జంతువులకైనా జీవులకైనా ఈ లక్షణం ఉంటుంది. చిన్న మాట చెప్తున్నాను, చెవులోకి ఏదైనా పురుగెళ్ళిపోయింది అనుకోండి, ఇది ఒక సూత్రం అండి, స్తోత్రం కలుగునుగాక. చెవులోకి ఏదైనా గబుక్కును పురుగెళ్ళిపోయింది అనుకోండి, రాత్రులు తొందరపడిపోయినా ఫోన్ చేసి, పాస్టర్ గారు బుర్ర పిచ్చికిపోతుందని ఫోన్ చేసి ఇక్కడ అర్జెంటుగా. మీకు తెలిసినటువంటి సూత్రం కూడా చెప్తున్నాను చూడండి. చేతులెత్తి స్తోత్రం. మీరేం చేయొద్దు, చెవులోకి వెళ్ళినటువంటి ఆ సీమ కానీ కానీ ఏదైనా కానీ రాత్రులు ఇక్కడ అర్ధరాత్రి ఇక్కడ గబుక్కుని లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, గలిపిలు పెట్టేస్తుంది అనుకోండి, ఏం చేయక్కర్లేదు. తిన్నగా బలుబి లైట్ ఆన్ చేయండి, లైట్కి దగ్గరగా మీ చెవి పెట్టండి. స్తోత్రం కలుగును గాక. దానికి ఎంతసేపు అయోమయంగా ఉంటుంది, ఇటీవల వెళ్తానికి. ఆ లోపల అయోమయంగా అయిపోయి అటు ఇటు పొడిచేస్తూ ఉంటుంది నిన్ను. ఎప్పుడైతే నువ్వు వెలిగేసావో ఎంత జ్ఞానవంతురాలో పురుగు. స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా కాసేపటికి ఇలా చూస్తుంది, ఓహో మార్గం ఏర్పడింది. స్తోత్రం కలుగును గాక అని ఆ మార్గం వైపుకి ఆ వెలుగు ఎటుందో అటు వెంటనే అది కాసేపటికి బయటకు వస్తే మీరేం తొందర పెట్టకండి దాన్ని. స్తోత్రం కలుగును గాక. వచ్చేసి అన్నమాట మళ్ళీ అవడిపోతాయి. దానికి వెలుగు కనపడవ్వాలి. చేతులెత్తి స్తోత్రం కలుగును. ఆ వెలుగు ఎప్పుడైతే కనిపించిందో ఆ వెలుగుకి ఆ చీమ, ఆ పురుగు లోపలికి వెళ్ళింది, మెల్లిగా బయటకు వస్తుంది. బయటకు వచ్చేది లోపలికి వెళ్దాం, ఇంకా బయటికి వస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు
చీకట్లో మగ్గిపోతున్నటువంటి లోకానికి ఆయన వెలుగుగా వచ్చాడు. రెండు చేతులెత్తి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన వెంటనే ఆయన కోసం ఏం రాయబడింది తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. మా జాషువాకు పాపం చాలా కొంగరగా ఉంది. ఇప్పుడు టెన్షన్ పడకు, ప్రశాంతంగా చదువు. చేతులు ఎత్తిస్తా చదవండి. యోహాను చెరపట్టబడిన యేసు విని, యోహాను ఏంటిది? మత్తయి సువార్త 4:15 చదువుతున్నారా? యోహాను సువార్త 4:15 చూడండి. క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త. జెబూలూను దేశమును, నప్తాలి దేశమును, యొర్దానుకు అవతల ఉన్న సముద్రపు తీరమైన, ఇప్పుడు చదివారు చూడండి. చదివిన మాట చదవండి. అన్యజనులు నివసించు గలియను చీకటి చదవండి. కూర్చుండి ఉన్న ప్రజలను, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను, మరణ ప్రదేశములోను, మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను, వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చీకట్లో ఉన్నటువంటి జనులకు ఏమొచ్చిందంటప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకములో జన్మింపగానే చీకట్లో ఉన్న వారికి వెలుగుగా ఆయన వచ్చి ఉన్నాడు. అందుకంటాడు, మీరు చీకట్లో ఎంత మాత్రము ఉండరు, జీవపు వెలుగు కలిగి ఉంటారు. అందుకే నేను లోకానికి వెలుగుగా వచ్చానని తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ వెలుగును ద్వేషించేవారు, దూషించేవారు ఎంతోమంది అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. స్తోత్రం కలుగునుగా. వెలుగును దూషించేవారు వెలుగునొద్దకు రాలేరు. ఎందుకు వెలుగును దూషిస్తారు? స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మీరు చదవండి. మత్తయి సువార్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 3:20 వచనం. ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు. ఆ పై వచనం చదవలేదేంటి? వదిలేశారా? అది ఏ దుష్కార్యం అన్న మాట మీకు అర్థం కాలేదా? దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. అమ్మా, వెలుగును ద్వేషిస్తాడు. ఎవరండి? దుష్కార్యము చేసేవారు, చెడ్డ పనులు చేసేవారు. దేవునికి మహిమ కలుగును. ఉదాహరణ చిన్న మాట చెప్తున్నాను. దొంగోడు జాగ్రత్తగా గోడెక్కుతున్నాడు. కిందన్న దొంగోడు గబుక్కుని లైట్ వేయడం అనుకోండి, ఆడు ఏమంటాడు? గావుగా కెడతాడు. ఎందుకు? ఆడు చీకట్లో చేసే పని అది. చేతులు ఎత్తి స్తోత్రం కలిగినగా. లైట్ ఎత్తకూడదు, అక్కడ లైట్ పనిచేయదు. అక్కడ దేవునికి స్తోత్రం కలిగినగా. దుష్కార్యము చేయు ప్రతి ఒక్కడు కూడా వెలుగును ద్వేషిస్తాడు. ఎందుకు ద్వేషిస్తాడంటే తన క్రియలు, తన పనులు దుష్క్రియలుగా, చెడ్డ పనులుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రభువుకి ఎక్కువగా సమీపముగా చాలామంది రారో? ఎక్కడ మన క్రియలు, మన దుష్క్రియలు, పాపపు పనులు బయటికి కనిపిస్తాయేమోనని. బైబిల్లో వాక్యము నిమిత్తం, యేసయ్య నిమిత్తం ఒక మాట ఉంటుంది. నా వాక్యము నిజస్వరూపాన్ని చూపించి అద్దం వంటిది కాదా అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అద్దము దగ్గరకు వస్తే మన బతుకు బయటెడతాం. అందుకే చాలామంది పూర్తిగా దేవుని యొద్దకు రారు, వస్తున్నట్లుగా ఉంటారు కానీ దూరంగానే ఉంటారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేలు పొందుకోవడానికి ఇష్టపడతారు కానీ ఆయన మాత్రం చేర్చుకోవడానికి ఇష్టపడరు. శతాధిపతి ఏమంటున్నాడు? ప్రభువా, నా ఇంట్లో నువ్వు రావడానికి నేను యోగ్యుడను కాను. బోలు మంది తాగుబోతు ఇంట్లో కూర్చున్నారు. చేతులు ఎత్తి స్తోత్రం కలుగునుగా. అక్కడేం ఫంక్షన్ జరుగుతూ ఉంది, అక్కడ భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వెందుకు ప్రభువా, నువ్వు రావడానికి నేను యోగ్యుడును
కానీ ఇక నీ మాటలో భయం బలం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ప్రభావం ఉంది. మాట మాత్రము సెలవేమో నా దాసుడు బాగుపడిపోతాడు, కానీ నీవు మాత్రం నా ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుడను కాను ప్రభువా. ఎందుకు వెలుగును చేర్చుకోలేదు? ఎందుకు వెలుగు వద్దకు రాలేకపోతున్నారంటే వారి దుష్క్రియలు కనిపించనివ్వకుండా. ఇలాంటి దుష్టక్రియలు చేస్తున్న వాడే చీకటిలో ఉన్న సౌలు. స్తోత్రం కలుగును. ఎవరైనా చీకటిలో ఉన్న సౌలు. ఈ సౌలు బ్రతుకంతా కూడా చీకటే, కానీ పైగా మహాభక్తుడు. స్తోత్రం కలుగును గాక. నిష్ఠ కలిగినటువంటి గమాలియేలు పాదముల దగ్గర విద్య నేర్చుకుని నిష్ఠతో భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ సౌలు, తార్సువాడైన సౌలు. దేవునికి మహిమ. తార్సువాడైనటువంటి సౌలు జీవితం అంతా కూడా అతను ఏమనుకుంటున్నాడంటే ఇది వెలుగే, ఇది సత్యమే, నేను వెళుతున్న మార్గం కరెక్టే అనుకుంటున్నాడు. కానీ అతని కండ్లు మూయబడి ఉన్నాయి, అజ్ఞానముతోనే ఉన్నాడు, అంధకారంలోనే ఉన్నాడు, వెలుగని భ్రమపడుతూనే బ్రతికేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. వెలుగై ఉన్న క్రీస్తు వచ్చారు, కానీ సహించలేకపోయాడు. నేను చెప్పాను కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపనేరకై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగు. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగుగా వచ్చాడు, కానీ లోకములో ఉన్నటువంటి చీకటి ఆయన్ను గ్రహించలేకపోయింది. కానీ గ్రహించిన వారు గ్రహించగలుగుతూ ఉంటే, గ్రహించిన వారిని చూసి, వెలిగించబడుతున్న వారిని చూసి స్వార్థముతో రగిలిపోతున్నాడు ఈ సౌలు. అసూయతో రగిలిపోతా ఉన్నాడు, చాలా కోపిష్టిగా మారిపోతా ఉన్నాడు. అతని మాట ఎలా ఉన్నాయో చూడండి మీరు. అపోస్తుల కార్యాల గ్రంథం అతని నోటి నుంచి వచ్చే మాటలు మీరు చూడండి. 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మీరు చదవండి. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లుగా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలిగిన. చీకట్లో ఉన్నవాడికి సత్యం అర్థం కాదు. ఇతనికి ప్రాణాధారం ఎక్కడుందంటే రాబడి దేవుని బిడ్డలను హింసిస్తేనే వీడికి రాబడి ఉంది. వీడికి స్తోత్రం కలిగిన. ప్రభు యొక్క బిడ్డలను, ప్రభు యొక్క సేవకులను హింసించి హత్యలు చేయడం, వారిని చంపడం, వారిని కొట్టడం, వారిని బెదిరించడమే వీడికి ఏంటంటే సౌలు గారికి ప్రాణాధారం అట. అదే బతుకు, అదే జీవితం, అదే రాబడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే రాబడి, అదే జీవితం, అదే బ్రతుకు. ఇలా చీకట్లో జీవిస్తున్నాడు, కానీ అతను ఏమనుకుంటున్నాడంటే ఇదే వెలుగు, ఇదే పరలోకం ఇస్తుంది, ఇదే భాగ్యముగా ఫీల్ అయిపోతున్నాడు సౌలు. కానీ యేసయ్య వెలుగు లోకానికి వచ్చినా కానీ గ్రహించలేని గుడ్డివాడిగానే ఉండిపోయాడు. స్తోత్రం కలిగిన. ప్రభు యొక్క శిష్యులను హింసించటానికి, బాధించటానికి ఆ మార్గములో ఉన్నటువంటి వారిని, పురుషులను స్త్రీలను కనుగొంటే వారిని బంధించి యెరూషలేములో తీసుకురావడానికి, చెరసాలలో పెట్టడానికి, బాధించటానికి అతడు దీక్ష పూని ఉన్నట్లుగా కనపడతా ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. అతను చెబుతున్నటువంటి మాటల్లోనే ఉంటుంది అతను ఎలాంటి వాడు. ఎందుకు ఈ మాట ఆయన రాస్తున్నాడంటే దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్పండి. 26వ అధ్యాయం అపోస్తుల కార్యములో ఆ అధ్యాయం అంతా కూడా పౌలు తన సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాడు. నేను పూర్వము దోషకునిలా ఉన్నాను, హింసకునిలా ఉన్నాను, హానికరునుగా ఉన్నాను. కారణం ఏంటంటే అప్పటికి నేను చీకట్లోనే ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాడు పౌలు గారు? చీకట్లో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. చీకటిని వెలుగనుకుంటున్నాడు,
చేదునే తీపనుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. యెషయా అంటాడు, చీకటిని వెలుగనియు వెలుగును చీకటనియు అనుకున్న వారికి శ్రమ. వారి జీవితాల్లో సత్యం అర్థం చేసుకునే జ్ఞానం లేదు. సత్యమైన వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టము లేదు. వెళుతున్న వారిని హింసిస్తున్నాడు, వెళుతున్న వారిని బాధిస్తున్నాడు, వెళుతున్న వారిని అవమానపరుస్తున్నాడు, వెళుతున్న వారిని ఇంకెక్కడున్నారు ఎతికేద్దామని చెప్పేసి దమస్కు పట్టణానికి వెళ్ళడానికి అతడు ప్రభుత్వము దగ్గర ఒక ఆజ్ఞాపత్రాన్ని తీసుకుని బయలుదేరాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒక ఆజ్ఞాపత్రం. పౌలా, సౌలా, నువ్వెక్కడికి వెళ్ళి ఎంతమంది క్రైస్తవులు చంపేసినా, స్తోత్రం చెప్పండి, క్రీస్తుని వెంబడిస్తున్న వారిని ఎంతమందిని హింసించినా వెనకాల మేమున్నాం, నీ మీదకి ఏ కేసు లేకుండా చూడడానికి మేమున్నామయ్యా ఇల్లు అని రోమా ప్రభుత్వమే ఆయనకి ఆజ్ఞ ఇచ్చింది. చేతులెత్తి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రభుత్వం ఆజ్ఞ ఇంకెలా ఉంటుంది మనిషి? ఇప్పటికే మూర్ఖుడు, భయంకరుడు, చీకట్లో ఉన్నాడు, చెలరైపోతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వ పట్ట చేతిలోకి వచ్చిందో ఇంకా అస్సలు తిరిగిలేదు. ఇంకా చేతులెత్తి స్తోత్రం. వెనకాల కొంతమంది మనుషులు నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో ఉన్న వాహనాలు గుర్రాల మీద బయలుదేరుతున్నారు. దమస్కు పట్టణానికి వెళ్ళే దారి మధ్యలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. చేతులెత్తి స్తోత్రం కలిగిన. ఇంతవరకు సౌలు జీవితంలో అనేక వెలుగులు చూసి ఉంటాడు. ఏమండి? దీపపు వెలుగు చూశాడు, కాగడా వెలుగులు చూశాడు, స్తోత్రం కలుగును కాక. బంగారంతో మెరుస్తున్న వెలుగులు చూశాడు, ఏవో లోక సంబంధ వెలుగులు చాలా చూసుంటాడు. కానీ ఆకాశంలో సూర్యుని వెలుగు కూడా చూశాడు, చంద్రకాంతి వెలుగు చూశాడు, నక్షత్రాల వెలుగు చూశాడు. ఆ వెలుగే చూసి అనుకుంటున్నాడు తప్ప అసలైన వెలుగు, సత్యమైన వెలుగు ఒకటి ఉన్నదని గుర్తించలేని గుడ్డివాడిగా ఉండిపోయాడు. అలాంటి గుడ్డివాడి కన్నులు తెరవ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారే దమస్కు మార్గం మధ్యలో ప్రత్యక్షమైపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడైనా? ప్రభువే ప్రత్యక్షముగా వెలుగై ఉన్న దేవునిగా ప్రత్యక్షమైపోయాడు. అక్కడ అంటాడు, నేను గొప్ప వెలుగును చూసి తిని, స్తోత్రం కలుగునుగా. మరి ఎన్నాళ్ళు నువ్వు చూసిన వెలుగులేటి నాయనా అంటే, ఎన్నాళ్ళు చూసిన వెలుగులు నిజమైన వెలుగులవి కాదని గుర్తించాను. ఆ గొప్ప వెలుగు నేను చూశాను దమస్కు పట్టణానికి వెళుతున్నప్పుడు. ఈ వెలుగులో ఉన్నటువంటి వారిని హింసించడానికి, బాధించడానికి, శోధించడానికి నేను తీసుకుని వెళుతున్నప్పుడు ఇదిగో మహా వెలుగులతో వెలుగుచున్నటువంటి మహా గొప్ప వెలుగు ఆకాశము నుంచి కిందకి దిగి వచ్చింది. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం నాతో మాట్లాడడం నేను విన్నాను. ఆ స్వరం అంటుందట, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచు ఉన్నావు? దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్నెందుకు హింసించుచున్నావు సౌలా అనే ఒక స్వరము ఆ వెలుగులో నుంచి నాతో మాట్లాడడం నేను విన్నాను అన్నాడు. చీకట్లోనే ఉండిపోయిన, స్తోత్రం కలుగునుగాక, మత ఛాందస్వాదిగా అనేక దేవుని బిడ్డలను హింసిస్తున్న వాడిగా ఉన్నటువంటి సౌలు ఆ వెలుగును నేను చూశాను అని ఒప్పుకొని సాక్ష్యమిస్తున్నటువంటి అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథములో 26వ అధ్యాయం అంతా మీరు చదవండి. పౌలు గారు సాక్ష్యం చెబుతూ ఉంటాడు. అంటాడు, అయ్యో ఆ వెలుగు ఉందని నాకు తెలియక, ఆ వెలుగు సంగతి ఏంటి నాకు అర్థం కాక, స్తోత్రం కలుగును గాక, మట్టి పురుగు లాంటి నేను ఆ వెలుగు ఎక్కడ ఉంటే అక్కడ ఆరిపేద్దామని ప్రయత్నం చేశాను. కానీ అది ఆరిపోయే వెలుగు కాదు నాయనా, స్తోత్రం కలుగును గాక. ఆర్పజాలని వెలుగు, సూర్య చంద్రుల కాంతి కూడా ఆ వెలుగు ముందు పనిచేయదు. అందుకే అది గొప్ప వెలుగు. ఆయనే నేను ఎదురు చూస్తున్న వెలుగై ఉన్నవాడు. అందుకే నిర్ధారణ చేసుకున్నాను ఆయన ఎవరా అని. ఈ వెలుగై ఉన్నవాడు ఎవరా అని చెప్పి నిర్ధారణ చేసుకున్నాను. ప్రభువా నీవెవడవు అని అడిగాను నేను ఆ వెలుగుని. నీవెవరు అంటే ఆయన అన్నాడు, నీవు హింసించుచు ఉన్న యేసును. నీవు హింసించుచున్న యేసును. నువ్వు ఎవరి పేరు చెప్తుంటే చెలరైపోతున్నావో?
ఎవరి పేరు చెబుతుంటే కంగారు పడిపోయి వారిని చంపడానికి, కొట్టడానికి, బాధించడానికి నువ్వు సిద్ధపడిపోతున్నావో, ఎవరి నామాన్ని నమ్ముకుని ఆనందిస్తున్నటువంటి దేవుని బిడ్డలను, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన వారిని ఆర్పేద్దామని పట్టా తీసుకుని బయలుదేరావో, ఆర్పడానికి వెళుతున్నటువంటి ఆ వెలుగై ఉన్న యేసును నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చూశాడట సౌలు, ఆయన ఆకాశము నుంచి కిందకి గొప్ప వెలుతురుతో కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఈయనతో ఉన్న వారందరూ కూడా గుర్రాల నుంచి కింద పడ్డారట. సాక్ష్యం చెప్తున్నాడు. అందరూ కింద పడ్డారు, ఈయన కింద పడ్డాడు. అందరూ ఆ వెలుగును చూసి దాక్కున్నారు. కానీ వెలుగు స్వరాన్ని మాత్రం వారు వినలేదు. పౌలు గారు మాత్రమే విన్నాడు. చేతులెత్తి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్వరము అందరికీ దక్కదండి. ఎవరికి ఆయన కృపలో ఉంటాడో వాడికే దక్కుతుంది దేవుని స్వరం. ఏ జనమునకు ఆయన ఇలాగు చెప్పలేదు. ఆయన ఏ జనమునకు ఇలాగూ ఆయన బయలుపరుచుకోలేదట. ఆయన సంకల్పములో ఉన్న వారికి ఆయన బయలుపరుచుకుంటాడు. ఈరోజు ఆయన వాక్యాన్ని, ఆయన స్వరాన్ని, ఆయన మాటను వింటున్నావంటే ధన్యుల లెక్కలో నీవు ఉన్నావు. దేవుని బిడ్డలారా, పౌలు గారితో మాట్లాడుతుంది దేవుని వాక్యం. చేతులెత్తి స్తోత్రం. ఆయన ఎందుకు నిర్మించుకున్నాడో ఆ అధ్యాయం చదువుతుంటుంది. ఆరిపోయినటువంటి అన్య జనాంగమును వెలిగించడానికి సౌలా నిన్ను నేను ఏర్పరుచుకున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చదువుతారు ఒకసారి, చదవండి. నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఏమండి? కనబడి ఉన్నాను. నీకు నేను కనబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను పరిచారకునిగా చేయబోతున్నాను, నా సాక్షిగా నేను నిలవబెట్టబోతున్నాను, నా పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాను. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, గొప్పవారి ఎదుట నువ్వు నా కొరకు ఒక సాధనంగా నిన్ను వాడుకోబోతున్నాను. సౌలా, ఇక్కడి నుంచి నువ్వు సౌలు కాదయ్యా, నీ పేరు మార్చేస్తున్నాను. ఇక్కడి నుంచి నీ పేరు పౌలుగా మారుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని స్వరం చాలా ప్రాముఖ్యమైనదండో. కొంతమంది దైవ సేవకులు, దేవుడి సేవకులు అనుకుంటారు, మాకు పిలుపు లేకపోయినా పర్లేదు, పిలుపు ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, కానీ మేము సేవలోకి వచ్చేస్తాం. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ ప్రేరేపణ మాకు ఉంది, దేవుడు వాళ్ళు ప్రేరేపించేశాడు, సేవలోకి వచ్చేస్తాం, దేవుని సేవ చేసేస్తాం అంటారు. ఆయన పిలవకుండా వచ్చే అర్హత ఎవరికి లేదు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం కలిగిన ఈరోజు మీరు గమనించండి. మీ అపోస్తులు పౌలు గారి మార్గంలో వెళుతున్న వారు అనుకున్న వారికి కూడా ఈరోజు పౌలు గారికి ఏం దక్కిందో తెలుసా? ఆయన ముఖ దర్శనము దక్కింది, ఆయన స్వరము దక్కింది, ఆయన ఏర్పాట్లు ఉన్న పిలుపు కూడా పౌలు గారికి ఉంది. అర్హత పొందినవాడై దేవుని వార్తకు బయలుదేరాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంటాడు, చీకట్లో ఉండి ఆయన ఎవరో గుర్తించలేక గుడ్డివాడనై బుద్ధిమాలను పనులు చేశాను, కానీ ఇదిగో ఆ వెలుగై ఉన్న వానికి నేను సాక్షిని. చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ వెలుగై ఉన్న వానికి నేను సాక్షిని అని ఇంచుమించుగా అపోస్తులు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా చెయ్యలేనటువంటి విస్తారమైన పరిచర్య పౌలు ద్వారా దేవుడు చేయించాడు. ఎందుకో తెలుసా? సౌలు చాలా విద్యలో ఆరితేరినవాడు. స్తోత్రం కలుగునుగా. మంచి అనేక విద్యలు పఠించినటువంటి వాడు, అన్ని చాకచక్యంగా తెలిసిన వాడు, మాటకారి. స్తోత్రం కలుగునుగాక. ఏదైనా మార్చగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుని చీకట్లో నుంచి బయటికి పిలిచి వెలిగించి, ఇప్పుడు నేను వెలుగై ఉన్నాను లోకానికి చెప్పన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అతను వెలిగించబడ్డమే కాదు, అతని ద్వారా లక్షల కోట్ల మందిని ప్రభు వెలుగులోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం.
ఎంతమంది ప్రభువు ద్వారా వెలిగించబడ్డారు ఈ రోజున? మీరు పూర్వము చీకటి, ఇప్పుడు మీరు క్రీస్తునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్న నువ్వు వెలిగించబడ్డావని తెలియపరచడానికి సూచనడు తెలుసా? నువ్వు వెలిగించబడితే నీ ద్వారా మరొకరిని వెలిగించడానికి నువ్వెప్పుడు సిద్ధంగానే ఉంటావు. ఎంతమందిని వెలిగించారు మీ జీవితంలో? మీ సాక్ష్యము ద్వారా, మీ ప్రార్థన ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ భక్తి ద్వారా, మీ విధానము ద్వారా, నా ద్వారా ఇదిగో ఈ వ్యక్తి రక్షించబడ్డాడు అని ఎవరైనా మీ గురించి సాక్ష్యం చెప్పగలరా? అది ప్రభువుకి ఇష్టమైన రక్షణ పొందిన వారికి ఉండే ధన్యత. హల్లెలూయా. ఎవరండి వెలిగించబడిన వారు? వెలిగించబడిన నా వెలుగు నాకు ఉందంటే సరిపోదు. వెలిగించబడితే ఖచ్చితంగా నీ వెలుగు మరొకరికి వెలిగించబడతావు. ఎంతమందికి అర్థమైంది మాట? హల్లెలూయా. పాల్ యాంగ్చో గారి చర్చిలో దక్షిణ కొరియా దేశము సియోలు పట్టణం ఉన్నటువంటి ఆ పెద్ద మందిరములో, లక్షల మంది 20 లక్షల మంది ఆరాధించే మందిరములో ఆ సంఘానికి ఉన్న అలవాటు ఏంటో తెలుసా? ఎవరైనా కానీ మాకు బాప్తిస్మం ఇవ్వండి అని అంటే వెంటనే వారు ఎవరు? మనకులాగా మనం అలా కాదు. బాప్తిస్మం ఇవ్వనక్కర్లేదు, ఎక్కడ గుడిలోంచి దాటిపోద్దేమో, ఎలా ఎక్కడి నుంచి ఇంకో గుడికి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి తొందరపడిపోయి సేవకులు ఏతుంటే, అమ్మా నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, బాప్తిస్మం పొంది, బాప్తిస్మం అవును తినేస్తారు. బాప్తిస్మం అంటే ఎలా కోలమా? చేతులు ఎత్తి స్తోత్రం కలిగిన అంటే నీటిలో ముంచి తీయడం అనుకున్నావా? పీకి తోడి చర్చిలో గడేయడం అనుకుంటున్నావా? అది ప్రభువుకి అంగీకారయోగ్యం అవ్వాలా బాప్తిస్మం? ఇచ్చిన వారికి అర్హత ఉండాలి, తీసుకుంటున్న వారు కూడా అర్హత కలిగి ఉండాలి. చీకట్లో నుంచి బయటకు వచ్చేవారే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇచ్చేవానికే దేవునితో సంబంధం లేకపోతే తీసుకున్నవాడి పరిస్థితి ఏంటి? అందుకే బాప్తిసం ఇవ్వడానికి, అమ్మ మీకు బైబిల్ ఇస్తాను బాప్తిసం పొందండి, 500 ఇస్తాను బాప్తిసం పొందండి, కొత్త చీర ఇస్తాను బాప్తిసం పొందండి, ఇలాంటి దొంగ సేవకుల మాటలు విని బాప్తిసం పొందిన వారందరూ కూడా దేవునికి ఏ సంబంధం లేదు నాయన. దేవునికి మహిమ కలుగునుగా. బాప్తిస్మం అనేది మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మం. పశ్చాత్తాపడి నిజమైన వెలుగును గుర్తించి దేవాది దేవుని సత్యాన్ని గ్రహించి చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చి మార్పు చెంది తీసుకోవలసినదే బాప్తిస్మ కార్యక్రమం. 3 రోజులు గుడ్డోడైపోయాడు ఎవరో, సౌలు గారు. ఆ వెలుగును చూశాడంటే కళ్ళు పోయాయి. మరి ఎన్నాళ్ళు చూసిన వెలుగు కళ్ళు ఎందుకు పోలేదు? ఆ వెలుగు అంత గొప్పగా ఉంది. చేతిలో స్తోత్రం కలిగిన. ఆ వెలుగును చూసి కళ్ళు పోయాయి. 3 రోజులు అన్నపానాలు లేవు. చౌలా కొంచెం భోజనం చేసి చచ్చిపోయేలా ఉన్నామంటే, నాకు భోజనం వద్దు, నా మనసు అంతా ఎంతో ఉల్లాసంగా గంతులు వేసేస్తూ ఉంది. నా మనసు ఆనందంతో గంతులేస్తూ ఉంది. భోజనం కానీ పానము కానీ నాకేం అవసరం లేదు. నా ప్రభువుతో నేను ఆనందిస్తూ ఉన్నాను, ఆయనతో సహవాసంలో ఉన్నాను, ఆయన కృపలో నేను బ్రతుకుతూ ఉన్నాను. మీరు ఎవ్వరూ నా జోలికి రాకండి, ఆ ప్రభువులో లీనమైపోయి ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం కలుగును. ముఖం కడగడు, స్నానం చేయడు. స్తోత్రం చెప్పండి. 3 రోజులండి. స్నానపానాలు లేవు, అన్నపానాలు ఇంకేమీ లేవు. ఇంకా కళ్ళు పుసులు కట్టేసి మొత్తం వచ్చేసాయి. స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభువులో ఉన్న వెలుగులో ఉన్న మాధుర్యాన్ని, వెలుగులో ఉన్న జ్ఞానాన్ని, వెలుగులో ఉన్న సత్యాన్ని, వెలుగులో ఉన్న అభిషేకాన్ని, ఆ వెలుగులో ఉన్న ఆదరణను ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఈ సౌలు. అప్పుడు అంటాడు, ఈ కృపతో, ఈ సంతోషముతో, ఈ ఆనందముతో, ఈ ఆదరణతో పోలిస్తే లోకములో ఏది నాకు అవసరము లేదు ప్రభువా, నేను నీతోనే ఉండిపోతాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. ప్రభువుతో జీవించడానికి ఇష్టపడగలిగితే, ప్రభువుతో ఉండడానికి నువ్వు ఇష్టపడగలిగితే, అందులో ఉన్న మాధుర్యాన్ని నువ్వు తీసుకుంటుంటే అన్నపానాలు కూడా నువ్వు లెక్కలో ఉండదండి. స్తోత్రం కలుగును గాక. ప్రభు కృప లేనోళ్ళకి అన్నపానాలు గుర్తుంటుంది ఎక్కువ. ఇవాళ ఇంకూర మధ్యాహ్నం టిఫిన్ ఏంటి? ఇప్పుడు టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం ఏంటి? మళ్ళీ రాత్రికి ఏం వండుకున్నాం? రాత్రికి మళ్ళీ పొద్దుట ఏం వండుకున్నాం? నిన్న చికెను, ఇవాళ మటను, రేపు చేపలు, ఎల్లుండు కోడిగుడ్లు బాగోవు కానీ పచ్చి రొయ్యలు, గోంగూర. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అదే బతుకు. తిండి 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 తిండి. ఎవరిదే? సౌలు బతుకు అదే. స్తోత్రం కలిగిన గాక.
ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఇదే బతుకు. కానీ వెలుగులోకి వచ్చిన తర్వాత అంటాడు, అన్నపానాలే మానేశాడట. స్తోత్రం కలుగునుగా. ఈరోజు దేవుని బిడ్డలు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తుంటే కొంతమంది అంటారు, 3 రోజులు మీరు ఏం ముట్టుకోరా అంటే, ఏం ముట్టుకోమండి అంటే, అదేంటి పాలు తాగరా, గ్లాసులు పాలు కట్ట తాగు, టిఫిన్ కూడా చేయరా, టిఫిన్ చేయమండి. స్తోత్రం కలుగు. ఎన్ని రోజులు ఉంటున్నారు? 21 రోజులండి. అబ్బాబోయ్ 21 రోజులా? మేము 40 ఉంటున్నానండి. 40 రోజులా? దేవునికి స్తోత్రం కలిగినగా. లోకానికి అర్థము కాని తృప్తి, లోకానికి అర్థము కాని సంతోషం, లోకానికి అర్థము కాని బలము క్రీస్తులో మన కొరకు దాచబడి ఉంది. ఆయనలో ఉన్న జీవము మనుష్యులందరికీ ఏమై ఉందట? వెలుగై ఉంది. దేవునికి స్తోత్రం. ఆ జీవాన్ని పొందుకుంటున్న వాడికి, ఆ జీవాన్ని ఆస్వాదిస్తున్న వారికి ఆ మహిమలో లోకమే గుర్తుండదండి. యెషయా గ్రంథంలో అంటాడు, క్రీస్తును ధరించిన మాకు ఇంకేం అవసరం లేదన్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకే సమర్పణ జీవితం చేసుకుంటారు కొంతమంది చేసుకోరు అనుకోండి, వారు క్రీస్తు కంటే కొంచెం సేగడన్నా ఉండాలి. వాళ్ళకి చేతులు ఎత్తి స్తోత్రం కలిగా. ఏదో ఒక మబ్బు ఉండకపోతే వారికి మన నచ్చదు కాబట్టి మొత్తం మీద సమర్పణ చేసుకోలేరు. కానీ సమర్పణ చేసుకునేవారు మాత్రం వారి జీవితంలో ఏంటంటే, క్రీస్తుని ధరించిన మాకు వీటితో పని లేదు. వెండి బంగారాలు ధరించుకునే గొప్ప గొప్ప స్టేటస్లు చూపించుకునే పరిస్థితులు మాకు వద్దు అనుకుంటారు. క్రీస్తులో వారు ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడతారు. సౌలా, ఇదిగో నీకు ఇష్టమైన బిర్యానీ తెచ్చా, వద్దు. స్తోత్రం చెప్పండి. అయ్యో నువ్వు ఫేమస్ బిర్యానీ వద్దు నాయన. ఎందుకంటే నా ప్రభువుతో ఆనందంతో పోలిస్తే ఆ తిండి వల్ల, అధికారం వల్ల, లోక సంపద వల్ల, లోక బంగారం వల్ల వచ్చేది నాకు ఏమీ కూడా కాదు. అవన్నీ నా ప్రభువుతో పోల్చుకుంటే పెంట. ఇప్పుడు పౌలుకి ఎలా కనపడుతుంది? ఇప్పుడు ఇంతకుముందు మాత్రం చేతిలో పట్టారాగని అనుకుంటాడు, ప్రభుత్వం మనతో ఉంది. స్తోత్రం కలుగునుగాక. రోమా సామ్రాజ్యం అంతా నాతో ఉంది, రోమా సామ్రాజ్యం నా చేతిలో ఉంది, నేను ఏం చెప్తే చేస్తారు వాళ్ళు అన్న తెగింపుతున్నాడు. కానీ ఇప్పుడు అధికారం, ఆ తెగింపు, ఆ గొప్పతనం, ఆ స్టేటస్, ఆ చదువు, ఆ పదవి, ఇవన్నీ కూడా ప్రభువు పక్కన వేస్తే స్తోత్రం కలుగుడు కాక. ఒక్కసారి తూకం వేసాడట, తూకం వేసి చూస్తున్నాడు. లోకమంతా ఒక పక్కన వేసాడు, ప్రభు కృపను ఒక పక్కన వేసాడు. అది అసలు కేజీ రైలకు కూడా కదలలేదట. స్తోత్రం కలుగును గాక. అందుకే అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. ఏమిచ్చినా నీకు వందనాలు, ఏమి ఇవ్వకపోయినా స్తోత్రాలే. యేసయ్యా 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 యేసయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. క్షణమైన జీవించువాడను నేను కాను, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. పడదాం. క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. ఎవరేమన్నా నాకు యేసే కావాలి, ఏదేమైనా నాకు ఆమేన్ ఆమేన్. ఎవరేమన్నా నాకు యేసయ్యా యేసయ్యా, నేనుండలేనయ్యా. దేవునికి స్తోత్రం. జీవించువాడు నేను కాను. ఇప్పుడు ఎవరున్నారట పౌల్లో? క్రీస్తేసే నాలో జీవిస్తూ ఉన్నాడు. జీవమై ఉన్న క్రీస్తు నీలో ఉంటే నువ్వు వెలిగించబడిన వాడవే, వెలిగించబడిన దానవే. ఎంతమంది ఈ వెలుగు పొందుకున్నారు అడుగుతున్నాను నేను. ప్రభువు నమ్ముకున్నామండి, పరిశుద్ధ బల్లారాధనకి తెల్లని వస్త్రాలతో మేము వచ్చామండి, తలతల తలతల మెరిసిపోతున్నామండి. స్తోత్రం కలుగునుగాక. ఈ వెలుగు సరిపోదు దేవుని బిడ్డ. జీవమయ్యున్న, సత్యమయ్యున్న, నిజమయ్యున్న క్రీస్తు వెలుగు నీలో ప్రకాశించాలి.
హల్లెలూయా. ఎవరిలోనికి ఆయన వస్తాడు వారు వెలిగించబడతారు. ఎవరిని ఆయన చేర్చుకుంటారో, ఆయన ఎవరు చేర్చుకుంటారో వారి జీవితాలు వెలిగించబడతాయి. వారి చీకటి, అంధకారం, అయోమయం, అపవిత్రత మొత్తం బయటికి పోతుంది. జీవపు వెలుగు కలిగిన వారే జీవిస్తారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు చదవండి. ముగిస్తున్నాను దేవుని వాక్యాన్ని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో, నీతి సత్యమును వాటితో కనబడుచున్నది. వెలుగు ఫలము దేనిలో కనపడుతుందంటండి? సమస్త విధములైన అంటే చెడ్డతనానికి ఏ చోటు నీలో ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. చెడు అనేది నీ జీవితంలో కనిపించడానికి అవకాశము ఉండకూడదు, రానివ్వకూడదు, నువ్వు వెళ్ళకూడదు. స్తోత్రం. అందుకే సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమని వాటితో కనబడుచు ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో సత్యం కనిపించాలి, నీతి కనిపించాలి, యథార్థత కనిపించాలి. ఇవే నువ్వు వెలిగించబడ్డావు అనడానికి రుజువులు. హల్లెలూయా. పాళియాంగ జోగర్ చర్చిలో వారు రక్షణ పొందడానికి ముందుగా అడుగుతారట, అమ్మా నువ్వు మారు మనసు పొందావా? పొందానండి. బాప్తిసం పొందుకుంటావా? అవునండి. స్తోత్రం కలుగునుగాక. మరి బాప్తిసం పొందాలంటే, నువ్వు నిజంగా మారు మనసు పొందావంటే, నీ మారు మనసుకు తగినటువంటి ఫలం ఏమైనా నీకుందా? నేను మారు మనసు పొందానండి, రక్షించబడదాం అనుకుంటున్నాను. రక్షించబడ్డాను అనడానికి ఏటి నీకు నిర్ధారణ మాకు కనిపించాలి. అప్పుడు కూడా ఎవరిని తీసుకోవాలో తెలుసండి? ఈమె ద్వారా, ఇతని ద్వారా రక్షించబడిన ఒక సాక్షి ఆ పక్కన ఉండాలి. స్తోత్రం కలుగును. ఆవిడ చెప్పాలి, అయ్యా ఈయన బట్టి మేము ప్రభువుని నమ్ముకున్నామండి. హల్లెలూయా. ఈ అమ్మ సాక్ష్యాన్ని బట్టి, ఆమె జీవితాన్ని బట్టి, ఇంతకుముందు చాలా దారుణంగా ఉండేది ఆమె జీవితం, కానీ ఈ రోజుల్లో మేము చూస్తున్నాం ఆమె ప్రవర్తన, ఆమె తీరు, ఆమె మాట అన్నీ మారిపోయండి. ఆ మార్పును చూసి, ఆమె చెప్పిన మాటలు విని నేను కూడా మారు మనసు పొంది నిజదేవుని వెంబడించాలని తీర్మానించుకున్నాను. అందుకే మీ మందిరానికి వచ్చానండి అని అట మరొక వ్యక్తి చెప్పగలగాలట. స్తోత్రం కలుగునుగా. అలా చెప్పితే ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ వ్యక్తికి బాప్తిస్మం ఇస్తారట. అప్పుడు ఈ మనిషి మరలా మందిరంలో కొనసాగిపోవాలి. ఈమె సాక్ష్యము ద్వారా, ఈమె ప్రవర్తన ద్వారా, ఈమె ప్రార్థన ద్వారా మరొక ఫలాన్ని తీసుకొస్తేనే ఈమెకి బాప్తిస్మము. చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం. అలా మన జీవితాల్లో కూడా ఉండగలిగితే స్తోత్రం చెప్పండి. కుటుంబాలు దేవుని మందిరంలో ఉంటారు కదండి. కుటుంబములో ఒక జనాంగంలో ఒక్క రక్షించబడినా చాలు, వారి కుటుంబాలన్నీ రక్షించుకోవాలని తాపత్రయము కలిగి వెలిగించబడి అనేకులను వెలిగించడానికి నువ్వు సిద్ధపడతావు. ఎంతమంది ఇలాంటి వెలుగు వెలిగించబడ్డారు అడుగుతున్నా. అందుకే నేను పూర్వం చీకటేనండి, ఇప్పుడు చీకటేనండి. స్తోత్రం కలుగును కాక. పూర్వం అయ్యే బుద్ధులండి, ఇప్పుడు అయ్యే బుద్ధులండి. కాకపోతే ఎగస్ట్రా వచ్చింది ఏంటంటే రక్షణ. దేవుని స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం. ఆర్ఆర్కే మూర్తి గారు దైవ సేవకులు మాట అన్నారు. రక్షణ పొందక ముందట రక్షణ లేని పాపివాట, రక్షణ పొందిన తర్వాత రక్షింపబడిన పాపివాట. ఏ మార్పు లేదట. అక్కడ పాపే, ఇక్కడ పాపే. స్తోత్రం కలుగునుగా. పాపులకు పరలోక రాజ్యంలో చోటు లేదు. కాబట్టి మన జీవితాలు వెలిగించబడాలి. ఇప్పుడు కింద వచ్చిన చదవండి. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో, ఏది ఇష్టమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలంటే ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు. జాగ్రత్త వినాలి. ఈ మాట గురించి చాలా సమయం కావాలి, కానీ అయిపోయింది మన సమయం. స్తోత్రం కలుగునుగాక. ప్రభువుకి ఇష్టమైనది ఏదుందో అదట ఆలోచించాలండి మనం.
సరి చూసుకోవాలా. ఇది ప్రభువుకి ఇష్టమేనా అనుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఈ మార్గాన్ని వెళ్తున్నాను, ప్రభువుకి ఇష్టమేనా? ఈ భోజనం చేస్తున్నాను, ప్రభువుకి ఇష్టమై ఉంటుందా? ఇది త్రాగుతున్నాను, నా ప్రభువుకి ఇష్టమేనా? ఇదిగో ఈ వివాహం చేసుకుంటున్నాను, నా ప్రభువుకి చిత్తమేనా? ఈ గృహాన్ని కొనుక్కుంటున్నాను, నా ప్రభువు చిత్తమేనా? స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ వస్తువు ధరించుకుంటున్నాను, నా ప్రభు. అంటే ప్రతి దాంట్లో ఎవరి చిత్తాన్ని ఎన్నుకోలటండి? ప్రభువుకి ఏది ప్రీతికరం అవుతుందో దాన్ని పరిశీలిస్తూ, దేవునికి స్తోత్రం కలుగునుగా, దాన్ని పరీక్షిస్తూ అన్ని విషయాలు ఎలా ఉండాలంటండి? వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, పూర్వము మీరు చీకటి, పూర్వము మీరు అంధకారము, పూర్వము అజ్ఞానము, ఇప్పుడు నేను వెలుగులోనికి వచ్చాను, ప్రభువు ద్వారా వెలిగించబడ్డాను అనే తీర్మానం కలిగిన వారు మీ గుండెల మీద చేసుకుని మీ చేయి పైకెత్తి చూపించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, చాలా తక్కువ మంది చేతులు లేచాయి. ఇంతకీ రక్షణ బాప్తిసం పొందిన ఎంతమంది? అంటే నాతో ముంచబడి నీటిలో బాప్తిసం పొందుకున్నవారు. ఇప్పుడు పరిశుద్ధ బలంలోకి యోగ్యులు ఎవరు తెలుసా? మీరందరూ యోగ్యులే, కానీ అంటే స్తోత్రం కలుగును గాక. మీరందరూ యోగ్యులే, కానీ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకుని పరిశీలన చేసుకుని, నేను వెలిగించబడ్డానా లేదా? వెలుగు క్రియలు నాలో ఉన్నవా లేవా? ఆ నీతి, ఆ మంచితనము, ఆ యథార్థత నా జీవితంలో ఉన్నవా లేవా అని మనలో మనం పరిశీలన చేసుకుంటూ ఈ పరిశుద్ధ బలలోనికి మనమందరము ప్రవేశించుదాం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యము తెలియపరుస్తూ ఉంది, తన్ను తాను పరీక్షించుకొనుచు. ఒట్టిన ఇదేమి కూడా స్వీటు పంచిపెట్టే తినుబండారం కాదండి. హల్లెలూయా. ఇది ప్రభు వాక్యము చేత భద్రపరచబడి, స్థిరపరచబడి, పవిత్రము చేయబడినటువంటి యేసుక్రీస్తు శరీరముగా, యేసుక్రీస్తు రక్తముగా అర్హత కలిగిన వారు తీసుకోవలసినటువంటి ఆత్మ సంబంధమైన ఆహారము. చెప్పండి, ఇప్పుడు ఎవరు అర్హులు? వెలిగించబడిన వారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వెలిగించబడ్డామంటే ఇప్పుడు ఆరిపోయామంటే కుదరదు. స్తోత్రం చెప్పండి. ప్రభు బలుబు మార్చివేయక ముందే, తీసి పారివేయక ముందే ఆయనలో ఉన్న జీవాన్ని మరలా ఆస్వాదించుకో. ఆయనలో ఉన్న జీవాన్ని మరలా కోరుకో. ఆయనలో ఉన్న జీవమే ఈరోజు నువ్వు వెలిగించబడ్డానికి, వెలుగుగా నిన్ను వెలిగించడానికి సిద్ధపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు ఆయనలో ఉన్న జీవము నాలోనికి రావాలని? ఆయనలో ఉన్న జీవము నాలోనికి రావాలి, నేను వెలిగించబడాలి, నా ద్వారా అనేకులను వెలిగించాలి. ఎంతమందిలో ఈ తీర్మానం కలిగి ఉన్నారు? మీ కుడి చేతిని యేసు వైపుకు చాపండి. పరిశుద్ధ బలంలోనికి మీ సిద్ధపడుతూ ఉంటుండగా దేవుని బిడ్డలారా, నేను వెలిగించబడాలి, నా ద్వారా అనేకులు వెలిగించబడాలి. ఒక దినాన్ని సౌలు చీకట్లో ఉన్నవాడే, కానీ ఈరోజు పౌలు వెలుగు సంబంధిగా లక్షల కోట్ల మందిని వెలిగించే దీపముగా, జ్యోతిగా మారిపోయాడండి. ఈరోజు ప్రియ సంగమా, ఎంతకాలం అవుతుంది నువ్వు రక్షణ పొంది? ఎంతకాలం నుంచి ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నావు? మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకములో జ్యోతులు వలె ప్రకాశిస్తున్నారనే మాట ఈరోజు ప్రభువు నిన్ను గూర్చి చెప్పగలడా? నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వగలడా తండ్రి? అలా ప్రభువు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే రీతిలోనే ఉండాలంటే నువ్వు వెలిగించబడాలి, నీ వెలుగు అనేకులకు పంచగలగాలి. పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందుచున్నావంటే అది నీకు అనాలోచనగా తీసుకోవద్దు,
అర్హత కలిగిన వారమై తీసుకోవడానికి సిద్ధపడదాం. నిన్ను నీవే, నన్ను నేనే ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం. చీకట్లో ఉన్న క్రియలు ఇంకా నీలో ఉన్నాయా? రక్షణ పొందక ముందు నీకున్నటువంటి చీకటి క్రియలు, చీకటి ప్రవర్తన ఇంకా నీలో ఏమైనా కనిపిస్తుందేమో దేవుని బిడ్డ, ఒక్కసారి ప్రభువు దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించుకుని ప్రార్థించడానికి నువ్వు ఇష్టపడితే, వాక్యమనే అద్దం ముందు ఒక్కసారి నువ్వు సరి చేసుకుంటే, ప్రభు కృప కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు, దయా సంపన్నుడు, హక్కున చేర్చుకుని భాగ్యమునిచ్చి చెడిపోయిన జీవితాన్ని, ఆరిపోయిన ఆత్మను తిరిగి మరలా వెలిగింపచేయడానికి సమర్థుడై ఉన్నాడు దేవుడు. ఎండిపోయిన మోడులను చిగురింపచేసే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు రక్షించబడ్డాను కానీ నా ఆత్మీయ జీవితం, నా విశ్వాస జీవితం దిగజారిపోయిందయ్యా, ఆరిపోయే దీపములా ఉండిపోయానయ్యా. నా కుటుంబ పరిస్థితులు, నా ఇంట్లో ఉన్న పరిస్థితులు నా జీవితాన్ని తారుమారు చేసేసాయి. నేను ప్రభువుతో సహవాసాన్ని చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నానని ఈరోజు ప్రభు సన్నిధిలో నీ మనస్సాక్షిని ప్రభు ముందు పెట్టగలిగితే దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువుకి నీ సమస్తము ఎరిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. మూర్ఖుడు, గర్వాంధుడు, నరహంతకుడు, భయంకరుడైనటువంటి సౌలును వెలిగించగలిగిన దేవునికి నిన్ను వెలిగించటము సాధ్యమే దేవుని బిడ్డ, నిన్ను వెలిగించటము సాధ్యమే. నిన్ను వెలిగించటం ఆయనకి ఇష్టము. వెలిగించబడ్డామనుకునేవారు మీ వెలుగును కాపాడుకునే, రక్షణ కాపాడుకునే కృప నీకు ఉండాలి. నీ వెలిగించబడ్డానికి సూచనగా నీ రక్షణ పొందావనడానికి సూచనగా వెలుగు ఫలము అనేకులకు పంచగలగాలి. సమస్త విధమైన మంచితనము, నీతి, యథార్థత నీ తోటి వారికి పంచగలిగే స్థితి పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ దయచేయులాగున రెండు చేతులెత్తి ప్రభువుకు అప్పగిస్తూ స్తోత్రాలు చెల్లించుకుందాం. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలసి, నా హృదయం నీ కొరకే ఆరిపోయినా నా ఆత్మదీపము, ఆరిపోయినా నా ఆత్మదీపము వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ వాక్కుకై వేచియుంటిని. నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. దేవుని బిడ్డ, ప్రభు సన్నిధిలో విన్న వాక్యం మన హృదయంలో ఫలింప చేయబడునుగా. కానీ ప్రియ పరిశుద్ధాత్మదేవ, నీ వెలుగును పొందిన వారమై మేము వెలిగించబడాలి. అనేకులను వెలిగించగలిగిన సాధనాలుగా చీకట్లో, అంధకారములో, అజ్ఞానములో ఉండిపోతున్నటువంటి అనేక మందిని వెలిగించగలిగే జ్యోతులుగా నన్ను వాడుకో ప్రభువా అని, నన్ను వాడుకో యేసయ్యా అని ప్రభువుకి మన జీవితాలు అప్పగించటానికి
సిద్ధపడుతున్న వారందరూ కూడా చేతి